హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. గ్యాస్ స్టవ్ అయితే లీకేజ్ ప్రాబ్లం ఉంది. ఈ లీకేజ్ ప్రాబ్లం అయితే మనం సెట్ చేయడం జరుగుతుంది. ఆన్ ఆఫ్ అయితే ఈ నుంచి మనకు గ్యాస్ అయితే లీక్ అవుతుంది. ఒకసారి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఈ ఆన్ ఆఫ్ కాడ మనకు ఫ్లేమ్ అయితే ఈ విధంగా పెడితే లీక్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఫుల్ వీడియో మీకు చూడండి. మనం స్టవ్ ఆన్ చేసి ఈ న్యాప్ కాడ పెడితే ఫ్లేమ్ అయితే అంటుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చిన్నది కూడా చూస్తే చిన్నదానికి స్మాల్ దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. బిగ్ సైజ్ అయితే మనకు ఫ్లేమ్ అయితే లీక్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం కింద అల్యూమినియం బేస్లకు నట్స్ అయితే ఫిట్టింగ్ ఉంటాయి, అవి అయితే తీసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈ రెండు అయితే మనం తీసుకోవాలి. ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ అల్యూమినియం బేస్లు. నెక్స్ట్ వచ్చేసి పైన ఉన్న నాప్స్ అయితే తీసేసుకోవాలి. ఈ నాప్స్ల కింద అటు సైడ్ ఇటు సైడ్ స్క్రూలు అయితే ఉండడం జరుగుతుంది. ఈ స్క్రూలు ఓపెన్ చేస్తే ఈ పైప్ అయితే మనకు కంప్లీట్గా బయటికి రావడం జరుగుతుంది. ఈ పైప్ ఓపెన్ చేయకుండా కూడా మనం ఈ నాప్స్ అయితే క్లీన్ చేసి ఎక్కడం జరుగుతుంది. కానీ మనం ఈ పైప్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేసి బయటకు తీసేసి మీకు నీట్గా క్లీన్ చేసి అయితే చూపెట్టడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ మనం ఈ పైప్ అయితే తీసుకున్నాం కదా, స్టవ్ అయితే పక్కన పెట్టేసుకొని ఈ పైప్ నుంచి అయితే ఈ కాకు మళ్ళొకసారి ఆన్ చేసి ఫ్లేమ్ అయితే మీకు చూపెడతా చూడండి. ఇక్కడ మళ్ళీ లైటర్ కొడితే ఇక్కడ కూడా మనకు ఫ్లేమ్ రావడం జరుగుతుంది. ఈ నుంచి అయితే మనకి గ్యాస్ అయితే లీక్ అవ్వడం జరుగుతుంది. ఇలా లీక్ అవ్వడం వల్ల మనకు ఇంట్లో స్మెల్ రావడం జరుగుతుంది. ఇవి లీకేజ్ ప్రాబ్లం ఉన్నా కానీ లేదా సిలిండర్ లోపల వాచర్ పోయినా మనకు స్మెల్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం దీన్ని క్లీన్ చేసి అయితే ఎక్కించుకుందాం. ఒకసారి మనం క్లీన్ చేసి ఎక్కించినా కానీ ఈ ప్రాబ్లం సెట్ కాకపోతే ఈ కాక్ అయితే మనం మార్చుకోవాల్సి వస్తుంది. 90% అయితే ఇది క్లీన్ చేసి ఎక్కిస్తే సెట్ అయ్యే అవకాశమే ఉంటుంది. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఈ నట్ అయితే మనం తీసి పక్కన పెట్టుకొని దానిపైన ఈ న్యాప్ తీసేసుకొని లోపల స్ప్రింగ్ అయితే ఉంటుంది, దాని లోపల ఇంకో బుష్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనం బయట తీసుకొని మెయిన్గా వచ్చేసి ఈ స్ప్రింగ్ అయితే యాక్షన్ లేకపోతే తను కొంచెం గుంజి మనం నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టుకోవాలి. ఈ హోల్స్ అయితే మనం మెయిన్గా క్లీన్ చేసుకోవాలి. సిమ్ రావాలన్నా హై రావాలన్నా ఆ హోల్స్ నుంచే రావడం జరుగుతుంది. దాని కింద జెట్ కూడా ఇప్పేసుకోవాలి. ఈ జెట్ వచ్చేసి పెద్దదానికి వచ్చేసి 77 ఉండాలి, చిన్నదానికి వచ్చేసి 58 ఉండాలి. కొంచెం ఎక్కువ కావాలంటే 65 లేదా 85 మాత్రం వేసుకోవచ్చు. పెద్దదానికి 85, చిన్నదానికి 65 అయితే వేసుకోవచ్చు. మనం అవన్నీ బయట తీసినాక వైట్ క్లాత్ పెట్టి లోపల లైట్గా కొంచెం టిన్నర్ కానీ ఏదైనా వేసి ఒక 2 మినిట్స్ లేదా 1 మినిట్స్ ఆగి క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటే లోపల ఈ విధంగా డస్ట్ అయితే ఉండడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా వేసుకొని క్లీన్ చేసుకోవాలి. మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అనేది కంప్లీట్గా బయటకు వచ్చేసి ఫ్లేమ్ కూడా మనకు మంచిగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ లోపల ఉన్న ఈ బుష్ ఉంది కదా, దీనికి 2 హోల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి సిమ్ హోలు, ఒకటి హై ఫ్లేమ్ రావడానికి 2 హోల్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీన్ని మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు ఫ్లేమ్ అనేది అంత ఎక్కువ రావడం జరుగుతుంది. మెయిన్గా దీన్ని క్లీన్ చేసుకోవాలి మనం. కొంతమంది అయితే ఓన్లీ జెట్ల వరకు క్లీన్ చేసి ఎక్కడం వల్ల ఫ్లేమ్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఈ వాల్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసి లోపల నుంచి బుష్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ హోల్స్లలో కూడా చూడండి డస్ట్ అయితే ఉండడం జరిగింది. మన సిలిండర్ లోపల నుంచి కూడా డస్ట్ వచ్చి ఈ హోల్స్లలో బ్లాక్ అయి ఉండే అవకాశం ఉంటుంది. మన సిలిండర్లు వేయించుకునేటప్పుడు కూడా పాత సిలిండర్లు వేయించుకోవద్దు, కొత్త సిలిండర్లు అనేది వేయించుకోవాలి ఎప్పటికప్పుడు. వాటికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉండడం జరుగుతుంది, అవి చూసుకొని అయితే మనం వేసుకోవాలి. మెయిన్గా వచ్చేసి సిలిండర్ యొక్క కింద అడుగు భాగాలు రెస్ట్ వచ్చినాయి, డ్యామేజ్ ఉన్నాయి మాత్రం వేయించుకోకూడదు. ఫస్ట్ వచ్చేసి మనం ఈ సిమ్ హోల్ అనేది ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు సిమ్ అనేది అంత పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. ఈ పక్కన ఉన్న పెద్ద హోల్ కూడా క్లీన్ చేసుకోవాలి. సిమ్ మనకు పర్ఫెక్ట్గా రావాలంటే వీలైనంత వరకు ఆ హోల్ అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటేనే సిమ్ అయితే మనకు పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ పక్కన హోల్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని అయితే అందులో ఫిక్స్ చేసుకోవాలి. లైట్గా గ్రీస్ పెట్టుకోవాలి. ఈ గ్రీస్ పెట్టుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ 2 హోల్స్ల కాడ ఏమాత్రం గ్రీసు టచ్ కాకుండా చుట్టుపక్కల మొత్తం అయితే గ్రీస్ పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ పెడితే ఆ హోల్స్ మనం తిప్పినప్పుడు మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫ్లేమ్ తగ్గిపోతూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఈ బుష్ అనేది పెట్టుకొని నెక్స్ట్ స్ప్రింగ్ కూడా పెట్టేసుకోవాలి. ఈ పైన నాప్ ఉంది కదా, ఈ నాప్ ఫిట్ చేసే హ్యాండిల్ దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని సేమ్ ఫిట్ చేసుకోవాలి. ఇది కూడా నీట్గా క్లీన్ చేసుకొని లైట్గా గ్రీస్ పెట్టుకోవాలి. ఏంటంటే న్యాప్ లోపల తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూమెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి.
క్లీన్ చేసుకొని యాక్షన్ కొంచెం కావాలంటే స్ప్రింగ్ అనేది గుంజి దాంట్లో పెట్టి దాని నుంచి ఈ న్యాప్ బ్రాస్ అయితే పెట్టేసుకోవాలి. ఇది పెట్టేసుకొని దీని కింద నట్ అయితే మనకు లాక్ చేయడం జరుగుతుంది. ఆ లాకింగ్ అయితే కరెక్ట్గా చేసుకోవాలి. ఆ నట్ అనేది ఓవర్ టైట్ చేయొద్దు. ఓవర్ టైట్ చేస్తే నెక్స్ట్ టైం మనం చెప్పినప్పుడు రాదు. జాగ్రత్తగా అయితే టైట్ వేసుకోవాలి. మరీ బాగా టైట్ అయ్యద్దు, మరీ లూజ్ ఉండద్దు. లూజ్ ఉంటే మనం ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఆ నట్టు లూజ్ అయిపోయి ఊసొచ్చి మళ్ళీ మనకు గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా అయితే ఫిట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫిట్టింగ్ అయితే ఈ స్క్రూ తోటి చేసుకోవడం జరిగింది. చూడండి ఈ ఫిట్టింగ్ మెయిన్ ఫిట్ చేసుకోవాలి ఇది జాగ్రత్తగా. ఇక్కడ నట్ అయితే చూడండి. నెక్స్ట్ ఇదైతే కంప్లీట్గా క్లీన్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది కదా, ఈ పక్కది లెఫ్ట్ సైడ్ కూడా మనం ఒకసారి క్లీన్ చేసి అయితే ఎక్కించుకోవాలి. సేమ్ అది ఏ విధంగా క్లీన్ చేసామో ఇది కూడా అదే విధంగా ఓపెన్ చేసి అయితే క్లీన్ చేసుకోవాలి. కొంచెం అయితే హార్డ్ ఉంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 to 10 minutes ఆగి ఏదైతే ఓపెన్ చేసుకోవాలి. ఈ నట్టు తీసేసుకోవాలి. దాని నుంచి ఇవి విడిభాగాలన్నీ స్ప్రింగు ఆన్ ఆఫ్ సెట్ ఇదంతా లోపల నుంచి బుష్ అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా కింది జెట్టు కూడా మనం తీసేసుకోవాలి. జెట్టు తీసేసుకున్నాక మనం వీళ్ళంత వరకు లోపల నీట్గా మళ్ళీ ఆయిల్ వేసేసుకొని లేదా టిన్నరు ఏదైనా వేసేసుకొని వైట్ క్లాత్ అయినా లేదా ఏదైనా క్లాత్ పెట్టుకొని వీళ్ళంత వరకు ఆ హోల్ లోపల క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా డస్ట్ ఉండడం వల్ల మనకు ఫ్లేమ్ అయితే తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ హోల్స్ వీళ్ళంత వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ హోల్స్లలో ఎలాంటి డస్ట్ లేకుండా క్లీన్ చేసుకొని మనం ఫిట్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా లోపల బయట అన్ని హోల్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. సిమ్ హోల్ అయితే పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ బుష్లకు లైట్గా గ్రీస్ పెట్టుకొని దాని లోపల పెట్టేసుకొని దాని నుంచి స్ప్రింగ్ పెట్టుకొని దాని నుంచి ఇంకో అడాప్టర్ ఉంది కదా ఇది పెట్టేసుకొని ఫుల్ టైట్ అయితే చిన్న నట్ ఉంది కదా అదైతే స్క్రూ టైట్ అయితే చేసుకోవాలి మనం. చూడండి మెయిన్గా ఈ స్క్రూవే ఇదైనది మంచిగా పర్ఫెక్ట్గా టైట్ అయితే చేసుకోవాలి. విధంగా టైట్ చేసుకున్న యాక్షన్ అయితే ఫ్రీగా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రీ అయితే ఉండాలి. మనం ఆ గ్రీస్ మంచిగా పెట్టుకుంటే ఫ్రీగా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇదైతే లీకేజ్ ఉండడం జరిగింది కదా, ఇదైతే ఇది కూడా క్లీన్ చేసి ఎక్కడం జరిగింది. ఒకసారి అయితే మనం జెట్లు కూడా ఫిట్ చేసుకుందాం. చిన్నది 58, పెద్దది 77 అయితే వేసుకోవాలి. ఒకవేళ ఫ్లేమ్ ఇంకా మనకు కొంచెం ఎక్కువ కావాలంటే చిన్నది 65, పెద్దది 85 అయితే వేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వేసుకుంటే ఫ్లేమ్ మనకు మస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, రెడ్ మంట వస్తూ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ సైజ్ అయితే వేసుకోవద్దు. ఒకవేళ జంబో స్టవ్లు బిగ్ స్టవ్లు అనుకుంటే 95 వరకు వేసుకోవచ్చు. బర్నర్ సైజుని బట్టి వేసుకోవాలి. చూడండి 2 జెట్లు అయితే ఫిట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి పైప్ అయితే పెట్టుకొని ఆన్ చేసి లీకేజ్ మనకి ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ ఒకసారి అయితే మనం చూద్దాం. చూడండి ఈ విధంగా ఆన్ చేసుకొని ఒకసారి పేపర్ తీసుకొని ఈ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి పెట్టి చూస్తే మనకు లీకేజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ కావడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ విధంగా మనం చేసినాక కూడా సెట్ కాకపోతే ఈ ఆన్ ఆఫ్ వాల్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేసి కొత్త వాల్ అయితే ఫిట్ చేసుకోవాలి. 90% అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సెట్ అయింది. చూడండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ తీసుకొని స్టవ్కు మనం ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా ఫిట్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి మనం ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా పైనుంచి ప్లేట్లు స్క్రూలు అయితే ఫుల్ టైట్ అయితే వేసుకొని మళ్ళీ స్టవ్ ఒకసారి మనం ఆన్ చేసి చూసుకుందాం. మీకు మళ్ళీ ఒకసారి ఈ న్యాప్ పెట్టినా కూడా ఆడ కూడా లీకేజ్ అని ఉందా అనేది ఒకసారి పేపర్ తోటి కూడా మీకు చెక్ చేసి చూపెడతా. నెక్స్ట్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇది కూడా కరెక్ట్గా మనం పైప్ అయితే ఫిట్టింగ్ అయితే కంప్లీట్గా ఫిట్ చేయడం జరిగింది. ఈ పైన ఉన్న న్యాప్స్ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ అల్యూమినియం బేస్లు అయితే ఫిట్ చేసుకోవాలి. ఈ అల్యూమినియం బేస్లలో లోపల ఒక్కోసారి మనకు పురుగులు కానీ కాక్రోచ్ కానీ లేదా బూజు బట్టి ఫ్లేమ్ అయితే తక్కువ వస్తూ ఉంటుంది. ఆ బుర్రల లోపల ఒక్కోసారి మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సేమ్ ఆ అల్యూమినియం బేస్లు పెట్టేసుకొని ఫుల్ టైట్ అయితే మనం చేసేసుకోవాలి. చూడండి పైప్ అయితే మనం ఒకసారి పెట్టుకొని ఆన్ చేసి అయితే చూసుకుందాం. స్టవ్ 2 బర్నర్స్ పెట్టుకొని 10 నిమిషాలలో ఉంటాను, 10 నిమిషాలు పావుగంట. ఫ్లేమ్ అయితే పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. మనకు ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెద్ద స్టవ్, రైట్ సైడ్ అయితే చిన్న స్టవ్ అయితే ఉండడం జరుగుతుంది. కొంతమంది రైట్ సైడ్ పెద్ద స్టవ్,
లెఫ్ట్ సైడ్ చిన్న స్టవ్ అయితే ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ వీలును అడ్జస్ట్మెంట్ బట్టి అయితే మనం ఫిట్ చేసుకోవాలి. పెద్ద సైజు ఫిట్ చేసిన గేలు అయితే 77 వేసుకోవాలి. చిన్న స్టవ్ ఫిట్ చేసిన గేలు అయితే 58 అయితే జెట్ వేసుకోవాలి. కంప్లీట్ అయింది స్టవ్ అయితే.